హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెనిలా జాబ్ నోటిఫైయర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, కొంచెం లేట్ అయింది వీడియో చేయటం. సో సారీ ఫ్రెండ్స్. సో ఈ రోజు అయితే కొంచెం బిజీ పనుల వల్ల అయితే కొంచెం లేట్ అయింది ఈ నోటిఫికేషన్ అయితే. సో ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఫ్రెండ్స్. సో చాలా మంచి నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. సో వీటిలో అయితే రెండు పోస్ట్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి మీరు 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. ఇంకొకటి వచ్చేసరికి మీరు డిగ్రీ, ఎనీ డిగ్రీ అయితే పాస్ అయి ఉంటే చాలు. 10th క్లాస్ మనం లాస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే మనం ముందుగానే చెప్పుకున్నాం ఫ్రెండ్స్. రైల్వే నుంచి అయితే కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే రాబోతుంది అని లాస్ట్ వీడియోలో ఆల్రెడీ అయితే చెప్పుకున్నాం, మీరైతే చూసుకోవచ్చు. సో సేమ్ ఇప్పుడు అసలుకి పూర్తిగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు అనేది అయితే రిలీజ్ అయితే చేసింది ఫ్రెండ్స్. సో మనమైతే స్టెప్ బై స్టెప్ ఏమేం కావాలో నేనైతే మీకైతే నోటిఫికేషన్ అయితే క్లియర్గా అయితే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసరికి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. సో మా రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్, ఇండియన్ రైల్వేస్ మినిస్టర్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ మినిస్టర్ ఆఫ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్. సో మనకైతే ఈ నోటిఫికేషన్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో 1/2024. సో అదేంటి ఇక్కడ 1/2024 ఉంది, ఆల్రెడీ ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ 01/2024 అయిపోయింది కదా. అలాగే 02/2024 వచ్చేసరికి మనకి ఇంకో పోస్ట్ చూసుకున్నాం కదా ఫ్రెండ్స్, సిగ్నల్ ఇంజనీర్ అని గ్రేడ్ 1, అలాగే గ్రేడ్ 3 అని. సో ఇవి వచ్చేసరికి ఇది వేరే డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి రైల్వేస్ లోనే, ఇది ఆర్పిఎఫ్ వచ్చేసరికి సపరేట్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్. సో అందుకే 01/2024 అయితే ఇక్కడైతే మనకైతే మెన్షన్ చేశారు. ఒకటి వచ్చేసరికి ఎస్ఐ, ఇంకోటి 02/2024 వచ్చేసరికి కానిస్టేబుల్. సో ఇది ఫ్రెండ్స్. సో ఇది ఈ నోటిఫికేషన్ డిపార్ట్మెంట్ సపరేట్, ఇండియన్ రైల్వేస్ లోనే ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి సపరేట్ ఫ్రెండ్స్. సో మనం పూర్తిగా కొంచెం కిందకి వెళ్తే మనం అయితే నోటిఫికేషన్ గురించి అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో మనం కొంచెం స్క్రాల్ డౌన్ చేసినట్లయితే, సో ఇదిగోండి ఫ్రెండ్స్, రైల్వే యూనిఫామ్ చూసుకున్నారు కదా. ఇందులో చాలా క్యాటర్స్ అయితే ఉంటాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఉంటుంది. సో మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారం అయితే మిమ్మల్ని అయితే ఫిల్టర్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇందులో అయితే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. సింగిల్ ఎగ్జామ్ అండ్ ఒక ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ ఇన్ రైల్వేస్ ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, స్పెషల్ ఫోర్స్. సో మీకైతే వెపన్ అయితే మీకైతే ఇస్తారు ఫ్రెండ్స్ ప్రొటెక్షన్ కోసం అయితే. సో కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే, సో మనం కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకున్నట్లయితే ఇదిగోండి ఫ్రెండ్స్, సో డేట్. సో చూసుకుంటే ఫ్రెండ్స్, ఓపెనింగ్ డేట్ ఆల్రెడీ అయితే 15th ఈ మంత్ ఏప్రిల్ 15th అయితే ఆల్రెడీ అప్లికేషన్స్లో అయితే ఓపెన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీరైతే అప్లికేషన్స్ అయితే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్స్ వచ్చేసరికి ఆఫ్లైన్ అయితే కాదు ఫ్రెండ్స్. మనం ఏ పోస్ట్లో అయినా సో పోస్ట్లో పంపాల్సిన అవసరం అయితే లేదు మన అప్లికేషన్స్ ద్వారా. అదన్నీ పాత పద్ధతులు ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ వచ్చేసరికి ఆన్లైన్లో మనం వచ్చేసరికి అప్లికేషన్ అంతా ఇప్పుడంతా ఆన్లైన్లోనే పంపించుకోవాలి. సో అలాగే లాస్ట్ డేట్, క్లోజింగ్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి 14/5/2024 ఫ్రెండ్స్. సో అంటే మే వరకు ఉంది, అంటే నెక్స్ట్ మంత్ మే వరకు అయితే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. సో మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకున్నారు కదా, డేట్స్ ఆఫ్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్. ఒకవేళ మీరు ఈ డేట్స్లో 15th నుంచి నెక్స్ట్ మంత్ 14th లోపు అప్లికేషన్ ఫిల్ చేసుకొని, ఆ తర్వాత మీకు ఒకవేళ నా నేమ్ తప్పు, నా డేట్ ఆఫ్ బర్త్ తప్పు, అసలు నా హాల్ టికెట్ నెంబర్ తప్పు, నా అడ్రస్ తప్పు అని అనుకుంటే మాత్రం వీటిలో మీరు ఏదన్నా సరే తప్పిచ్చి ఉంటే కనుక అప్పుడు మళ్ళీ మీకు ఇక్కడ ఉంది కదా, ఇదిగోండి 14th అనేది నెక్స్ట్ మంత్ లాస్ట్ డేట్ కాబట్టి 15th నుంచి 24th వరకు మీరు మళ్ళీ
కరెక్షన్ అనేది చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇక్కడ దాకా అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్. సో ఇక్కడ వరకు అయితే అసలు వెళ్ళొద్దు. సో 15th నుంచి 14th లోపే మీరు ప్రతిదీ యాక్యురేట్గా మీ డీటెయిల్స్ అన్ని యాక్యురేట్గా అయితే మీరైతే 100% అయితే మీరైతే ప్రొవైడ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ వరకు అయితే వెళ్ళదు. ఒకవేళ ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే తప్ప అది కూడా పేమెంట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి అయితే 100 రూపీస్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్ తర్వాత పేమెంట్ అయితే ఒకవేళ మిస్టేక్స్ చేస్తే కనుక. సో ఇక్కడ వరకు అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. ఇక్కడే మీరు అప్లికేషన్ అయితే పూర్తిగా అయితే ఫిల్అప్ అయితే చేసేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక సబ్ ఇన్స్పెక్టర్ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఎస్ఐ లెవెల్ క్యాడర్ ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు కదా రైల్వే స్టేషన్స్లో మీకు ఆర్పిఎఫ్ అని అయితే పోలీస్ వాళ్ళు అయితే మీకైతే చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో అందులో ఎస్ఐ ఫ్రెండ్స్ ఇదే హైయెస్ట్ పోస్ట్ మీరు స్టార్టింగ్ నుంచి వెళ్ళాలి అనుకుంటే. సో మీకు ఒకవేళ ఫస్ట్ అయితే మీకు పేమెంట్ వచ్చేసరికి 35,000 ఉంటుంది. లెవెల్ 6 అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సిపిసి ప్రకారం. 20 to 25 ఏజ్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకైతే 20 to 28 ఇయర్స్ లోపు మీ ఏజ్ అయితే ఉండాలి, మీ వయసు. అలాగే వేకెన్సీస్ ఆల్ ఇండియా వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఇవి ఆల్ ఇండియాలో మన ఇండియా మొత్తంలో వచ్చేసరికి 452 పోస్టులు అయితే మీకైతే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకొంచెం కిందకి వెళ్తే చూసుకుందాం. సో కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో మనం కొంచెం వీడియో మరీ ఎక్కువ చెప్పేయకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. అసలు ఏమేమి కావాలనేది ఏమేమి ఇచ్చారైతే మనం అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఒకవేళ మీరు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇప్పుడు డిగ్రీకి ఆర్డర్ కదా ఫ్రెండ్స్, మీరు ఒకవేళ ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకునే లోపు గనక చూసుకుంటే మీ రిజల్ట్స్ అనేది వచ్చి ఉండాలి ఫ్రెండ్స్. ఒకవేళ మీ రిజల్ట్స్ అనేది వచ్చి ఉంటే ఓకే ఫ్రెండ్స్ తీసుకుంటారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం. ఒకవేళ మీ రిజల్ట్స్ ఇంకా రాలేదు, లేట్ అవుతున్నాయి అంటే మాత్రం మీరైతే ఎలిజిబుల్ కాదు. ఈలోపే మీకైతే రిజల్ట్స్ అయితే వచ్చేసి అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీరు డిగ్రీ కాబట్టి బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా ఫ్రెండ్స్ రిజల్ట్స్ అయితే మీకైతే వచ్చి ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసరికి క్యాండిడేట్ షుడ్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్. నేను చెప్పాను కదా ఆఫ్లైన్లో కాదు, ఇదంతా పక్కా ఆన్లైన్ మోడ్. సో మీరు సిస్టంలో ఎక్కడైనా సరే వైఫై సెంటర్కి వెళ్తే మీకు ఒక ఇంటర్నెట్ షాప్కి వెళ్తే మీకైతే వాళ్ళే అయితే మీరు డాక్యుమెంట్స్ కనుక తీసుకున్నట్లయితే వాళ్ళే మీకైతే ఫామ్ అయితే ఫిల్ చేసుకుంటారు ఫ్రెండ్స్. మీ దగ్గరలో ఏదైనా ఇంటర్నెట్ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళినా ఇలా ఫామ్ ఫిల్అప్ చేయాలంటే అన్నోళ్ళని అడిగినా కానీ ఫిల్అప్ చేస్తారు. లేకపోతే మీ సొంతగా ఇలా యూట్యూబ్లో చూసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే అసలు ఎలా అప్లై చేసుకోవాలి అని అయితే మీకైతే నేనైతే క్లియర్ కట్గా అయితే నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈలోపు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మీరైతే ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలాగే ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసరికి మెడికల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మెడికల్, ఇదైతే కొంచెం అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో చూసుకుంటే సో మెడికల్ ఫిట్నెస్ ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్యాండిడేట్స్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఫుల్ఫిల్ ది ప్రిస్క్రైబ్డ్ మెడికల్ స్టాండర్డ్ ఫర్ ది పోస్ట్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఫౌండ్ మెడికల్లీ అన్సూటబుల్. సో మీకైతే ఇక్కడ మీకు హైట్ చూస్తారు, మీకు ఐ సైట్ చూస్తారు, ఎందుకంటే పోలీస్ పోస్ట్ కదా. సో మీరు ఎప్పుడన్నా రైల్వే స్టేషన్స్లో పనిచేసేటప్పుడు అసలుకి థీవ్స్ కానీ అక్కడ మరి మీ పాసెంజర్స్ అందరినీ ప్రొటెక్ట్ చేయాలంటే మీకు మరి మంచి స్టాండర్డ్స్ అయితే ఉండాలి కదా ఫ్రెండ్స్ ఐడెంటిఫై చేయడానికి. అందుకే ఇదైతే మీకైతే పక్కాగా చెక్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో అందుకే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మెడికల్స్ అన్నిటికీ చాలా హై ప్రయారిటీ అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. సో మీరు ముందైతే ఒక హాస్పిటల్కి వెళ్ళి మంచి డాక్టర్ చేత మీరైతే ఒకసారి చెకప్ చేయించుకుంటే చాలా చాలా ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్ మీకైతే. సో మీకు ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ముందుగానే మీకు డాక్టర్ అయితే మీకైతే చెప్పేస్తాడు. సో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్కి వెళ్ళబోయే మీకు ఫిజికల్ స్టాండర్డ్ మీరు ఎగ్జామ్ పాస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్కి వెళ్ళబోయే ముందు
మీకు ఈ లోపు ఈ డిఫెక్ట్ ఏమన్నా తగ్గించగలరా, అసలు ఏమన్నా పాసిబిలిటీస్ ఉన్నాయా, ఏమైనా సరే ఐసైట్ కానీ ఏమున్నా సరే తగ్గించుకోగలరా అని అన్ని డాక్టర్ ఏమున్నా సరే మీకైతే ఒకవేళ మీకు చెస్ట్ తక్కువ ఉందా ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఒకవేళ మీకు ఇంకేదన్నా సరే రెక్టిఫై చేయగలరా ఈ లోపు అంటే మీ డాక్టర్తో అయితే ఫుల్గా కన్సల్ట్ అయితే అవ్వండి ముందుగానే. మీకు ఏ ప్రాబ్లం ఉందనేది మీకు ముందుగానే ఐడెంటిఫై అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్ అంతా క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ టెస్ట్కి అదే ఫిజికల్ టెస్ట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళైతే అన్ని చెక్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు అప్పుడు నెగిటివ్స్ చూసుకునే కంటావు సో మీకు ఇది ఉంది, సో మీకు కొంచెం కాళ్ళు ఇలా వంకరగా ఉన్నాయని కానీ సో మీకు చెస్ట్ సరిపోవట్లేదని కానీ అక్కడ చెప్పే కంటే ముందుగానే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చెకప్ చేయించుకోవటం అయితే మీకైతే మంచిది ఫ్రెండ్స్. సో మీరైతే ముందుగానే వెళ్ళి అయితే చూపించుకోండి. సో అదొకటి. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫామ్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కెన్ నాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్. సో మీకు ఒక్కసారి అకౌంట్ క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఒకసారి రిజిస్ట్రేషన్ నేను మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నాకు ఫ్రీ టైం ఉన్నప్పటికైతే ఖచ్చితంగా నేనైతే మీకు చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ త్వరగానే చెప్పేస్తాను నేనైతే నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలో. మీకు నా లాస్ట్ వీడియోస్లో అయితే ఆర్ఆర్బీసీ చెప్పుకున్నాం కదా ఎలా రిజిస్టర్ అవ్వాలి. ఇప్పుడు ఆర్ఆర్బీసీలోకి అయితే మనం చూసుకున్నాం కదా ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ ఎలా అప్లై చేసుకున్నాం ఆన్లైన్లో, అలాగే గ్రేడ్ 3 ఎలా అప్లై చేసుకున్నామో చెప్పుకున్నాం కదా. సో అలాగే ఇక్కడ కూడా ఆర్పిఎఫ్కి ఇంకొక రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే మనకైతే ఓపెన్లో ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే చెప్పారు ఫ్రెండ్స్. సో మళ్ళీ ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్న తర్వాత మనం అది డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అయితే నేను ఈ 3 పాయింట్స్ అయితే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్ మళ్ళీ దీంట్లో. సో మీరైతే ఏమైతే దాని గురించి అయితే ఆలోచించొద్దు, నేనైతే నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను. సో ఎక్స్పెక్టెడ్ డీటెయిల్స్ ఫిల్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ ఓకే డీటెయిల్స్ ఫిల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఓకే ఇంక్లూడింగ్ మెయిల్ ఐడి ఓకే ఇవన్నీ మనకు అవసరం. మెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అయితే పక్కాగా రిక్రూట్మెంట్ వరకు అయితే మీరైతే ఉంచుకోండి ఫ్రెండ్స్. ఇవైతే చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ ఈమెయిల్ ఐడి అనేది మొబైల్ నెంబర్ అయితే మీరైతే ఈ నెంబర్ మాత్రం యూజ్ చేసుకోవడానికి అయితే ఈ రిక్రూట్మెంట్ అయిపోయేదాకా అయితే మీ దగ్గరే పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మీకు హాల్ టికెట్ వచ్చినా మీ ఎగ్జామ్ ఎప్పుడైనా తెలుసుకోవడానికైనా సరే మీ రిజల్ట్స్ వచ్చినా కానీ ఇవన్నీ తెలుసుకోవడానికి అయితే మీకైతే ఈ మెయిల్ కానీ మొబైల్ నెంబర్కి మాత్రమే మెసేజెస్ వస్తాయి. కాబట్టి మీ మొబైల్ నెంబరు మెయిల్ ఐడి అయితే ఒక్కటే పర్టికులర్గా మీ ఫోన్లో అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్. అది ఇంకోటి వచ్చేసరికి ఆఫ్టర్ 24/5 ఆర్బీ షల్ నాట్ ఎంటర్టైన్ ఎనీ రీప్రజెంటేషన్ ఆర్ మోడిఫికేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫర్నిష్డ్ ఇన్ ది అప్లికేషన్ ఓకే స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఇదిగోండి ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ అయితే వచ్చేసింది. ఎగ్జామినేషన్ దిస్ విల్ బి ఆన్లైన్ కంప్యూటర్ టెస్ట్. ఇక్కడ చూసుకున్నారు కదా ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. సో సిబిటి టెస్ట్, సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే మీకైతే ఉంటుంది. సో క్యాండిడేట్స్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ పర్ఫార్మెన్స్. సో మీకైతే ఈ సిబిటి టెస్ట్ తర్వాత మీ షార్ట్ లిస్ట్ అయితే ఒకవేళ ఎగ్జామ్ అయిన తర్వాత మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే ఒక లిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఆ లిస్ట్లో మీ నేమ్ కనుక ఉంటే మీరైతే ఎగ్జామ్కి క్వాలిఫై పక్కా అయిపోయినట్టే. ఆ తర్వాత మీకు ఇదిగోండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చేసరికి మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు రన్నింగ్ ఉంటుంది, ఇందా చెప్పుకున్నాం కదా చెస్ట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మినిమం విత్ 5 సెంటీమీటర్ ఎక్స్పాన్షన్ అయితే చేయాలి. సో అలాగే సో లేడీస్కి అయితే ఉండదు ఫ్రెండ్స్. సో మీరు చూసుకుంటే కనుక 1 minute ఫ్రెండ్స్. సో మీరు చూసుకుంటే కనుక లేడీస్కి అయితే ఓన్లీ జస్ట్ హైట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళకైతే చెస్ట్ ఎక్స్పాన్షన్ అవేమీ ఉండవు ఫ్రెండ్స్. సో ఓన్లీ జెంట్స్కి మాత్రమే ఎక్స్పాన్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో కిందకి వెళ్ళే కొద్ది అయితే మనమే చెప్పుకుందాం. సో ఇక్కడ చూసుకున్నాను కదా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ లాస్ట్లో మీరు ఫిజికల్ వెరిఫికేషన్ కూడా మొత్తం అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ 10th క్లాస్, అలాగే మీ ఇంటర్మీడియట్, అలాగే మీ డిగ్రీ ఈ సర్టిఫికేట్ చూపించుకున్నట్టయితే, అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగితే క్యాస్ట్ సర్టిఫికేట్,
మీ హాల్ టికెట్ అడిగితే హాల్ టికెట్, ఇవే ఫ్రెండ్స్ ఉండేది. ఇవన్నీ ఓకే చేసుకున్న తర్వాత వాళ్ళు స్కాన్ చేసుకుని అయితే ఒక సిస్టంలో పెట్టుకొని మీరు చదువుకున్నారా లేదా ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫ్రెండ్స్. ఇదైతే జాగ్రత్తగా అయితే గుర్తుపెట్టుకోండి. ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ప్రతి దానిలో సెంట్రల్ గవర్నమెంట్ మెన్షన్ చేస్తారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్లో అయితే మీరు ఆ లిస్ట్లో ఆ కాలేజ్ అనేది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ AICTE కానీ ఉంటాయి ఫ్రెండ్స్, గవర్నమెంట్కి సంబంధించినవి. అందులో మీ కాలేజ్ ఉందా లేదా, ఉంటే మాత్రం మీ కాలేజ్లో మీ నేమ్ ఉందో లేదో అప్పుడు వెళ్ళిపోతారు ఫ్రెండ్స్. అప్పుడు మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో స్టెప్ 1 వచ్చేసరికి CBT ఫ్రెండ్స్. సో CBT ఎగ్జామ్ ఉంటుంది ఇన్ ఆన్లైన్ టెస్ట్. సో మీకు ఒక ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ అయితే చేస్తారు మీకైతే. ఆ ఎగ్జామ్ సెంటర్ హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే ఆన్లైన్లో ఎగ్జామ్ రాసిన తర్వాత మీకైతే రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్లో మీ పేరు ఉన్న వెంటనే ఒక 1 మంత్ తర్వాత అయితే మీకైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీకైతే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. రన్నింగ్, చెస్ట్, ఇవన్నీ లాంగ్ జంప్, హై జంప్. సో వీటిలో కూడా క్వాలిఫై అయితే మీకైతే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. సో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చూపించుకున్న తర్వాత ఈ 3 కంప్లీట్ కనుక మీకు పక్కాగా అయిపోతే జాబ్ అనేది మీ చేతిలో ఉంటుంది ఫ్రెండ్స్. సో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సో ఇంకా కొంచెం మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే, సో కొంచెం స్క్రాల్ డౌన్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్. సో ఇక్కడ చూసుకుంటే ఫ్రెండ్స్ నెగిటివ్ మార్కింగ్ ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నారు కదా నెగిటివ్ మార్కింగ్. సో ఆన్సర్ పెట్టేటప్పుడు మాత్రం 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ప్రతి రైల్వే RRBsలో ప్రతి ఎగ్జామ్లో 1/3 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో ఒకవేళ మీరు 3 కరెక్ట్ ఆన్సర్ ఒక కరెక్ట్ ఆన్సర్ పెట్టి ఒక 3 ఆన్సర్స్ అయితే అటెంప్ట్ చేశారు, ఆ 3 ఆన్సర్స్ కూడా తప్పు అయితే అప్పుడు మీకు ఈ 1 మార్క్ అనేది ఈ 3 తప్పులతో సమానం కాబట్టి న్యూట్రల్ అయిపోతుంది. సో అది ఫ్రెండ్స్ దీని అర్థం. సో అలా మీరు ఎన్ని తప్పులు చేసుకుంటే అన్ని రేషియోలో అయితే తీస్తాడు ఫ్రెండ్స్. సో అలా అనమాట. సో 1/3 అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరైతే కరెక్ట్గా చూసుకుని అయితే మీరైతే ఆప్షన్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఎగ్జామ్కి. సో అలాగే సో మొబైల్ ఫోన్స్ కానీ పెన్ డ్రైవ్స్ కానీ ఇవాళ అసలు ఏమి ఎలా అయితే చేయరు ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎగ్జామినేషన్ హాల్లోకి అయితే. అంతా చెకింగ్ అయితే పక్కాగా స్కానింగ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే ఫ్రెండ్స్ కొంచెం స్క్రాల్ డౌన్ చేద్దాం. ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే సో ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకో పాయింట్ చూసుకుంటే మీరు చాలామంది వచ్చేసరికి ఒక 2-3 సార్లు అప్లై చేసుకుందాం ఆన్లైన్ అప్లికేషన్, 2-3 సార్లు ఎగ్జామ్ రాసేద్దాం, ఏదో ఒక ఎగ్జామ్లో క్వాలిఫై అయితే చాలు అని చాలామంది అనుకుంటారు. కానీ ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. క్యాండిడేట్ హూ సబ్మిట్ మోర్ దాన్ 1 అప్లికేషన్ against the centralized employment notification are summarily rejected will be debarred అని ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇన్ ఫ్యూచర్ ఎగ్జామినేషన్. ఇదే కాదు, ఈ ఎగ్జామే కాదు, ఇలా చేస్తే ఇలా చేస్తే రాబోయే ఇంకా కొన్ని నోటిఫికేషన్స్ వదులుతారు కదా, ఇంకా ఏ నోటిఫికేషన్కి అయితే మిమ్మల్ని అయితే డీబార్ చేస్తారు ఫ్రెండ్స్. సో అది సో కాబట్టి అందుకే 1 అప్లికేషన్ 1 పర్సన్ 1 application 1 person 1 application for 1 notification సో ఒక నోటిఫికేషన్లో ఒక పర్సన్ ఒక అప్లికేషన్ మాత్రమే ఫిల్ చేయాలి. సో నేను ఇంకొక డీటెయిల్స్ ఇచ్చి ఇంకొక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి నాకు ఇంకొక అడ్మిట్ కార్డు వచ్చి నేను ఆ అడ్మిట్ కార్డుతో ఇంకొక ఎగ్జామ్ రాద్దానంటే మాత్రం కుదరదు ఫ్రెండ్స్. సో అదే ఇక్కడ పక్కాగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే డీబార్ అయితే చేస్తామని అయితే మీకైతే పక్కాగా అయితే చెప్పింది ఫ్రెండ్స్. సో మీరైతే 1 అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి అయితే మీరైతే చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇంకోటి చూసుకుంటే ఇదిగోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇలా చేసిన వాళ్ళు క్యాండిడేట్స్ హూ హ్యావ్ డిస్మిస్డ్ ఫ్రమ్ ది సర్వీస్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ షుడ్ అప్లై. ఇలా ఎవరైనా డిస్మిస్ అయితే వాళ్ళు అసలు చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చెప్పాం కదా, అలా ఎవరైనా చేసి కొంతమంది డీబార్ అయితే చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అప్లికేషన్ ఫామ్కి ఎలిజిబుల్ కాదని ఇక్కడ పక్కాగా అయితే ఇచ్చారు 1.7లో. సో అది ఫ్రెండ్స్. సో ఇంకా కొంచెం చూసుకుంటే ఇది జస్ట్ ఫర్ మై ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్, మీరు తప్పులు చేయకుండా ఉంటారని ముందుగానే ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్తున్నాను. ఇంపార్టెంట్ నేనైనా చెప్పడం అనే కాదు, ఇది కొంచెం చూడండి మీరైతే ఇలా హైలైటెడ్ మార్క్స్తో అయితే మీకైతే ఇచ్చారు ఇక్కడ.
సో ఇక్కడ మీకు బ్లాక్ కలర్ డార్క్ అంటే బోల్డ్ లెటర్స్లో మనకైతే నోటిఫికేషన్లోనే ఇచ్చారు. సో అది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ కొంచెం స్క్రాల్ డౌన్ చేసినట్లయితే సిగ్నేచర్ ఫ్రెండ్స్. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు 1 minute ఫ్రెండ్స్. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు సిగ్నేచర్ అడుగుద్ది కదా. సిగ్నేచర్ మస్ట్ బి రన్నింగ్ అంటే కర్సివ్ రైటింగ్లోనే ఉండాలి. ఇలా అంటే సపరేట్గా మీ పేరు ABCD ఏ అంటే స్ప్లిట్ లెటర్స్లో ఇలా అయితే ఉండకూడదు. సో మీరు ఏదైనా సరే ఇలా రన్నింగ్లో అన్నీ కలిసిపోయి ఉండాలి ఫ్రెండ్స్. ఎక్కడ గ్యాప్ అనేది రాకూడదు, స్ప్లిట్ అనేది ఉండకూడదు. సో ఇక్కడ అదే ఇచ్చారు ఫ్రెండ్స్. సిగ్నేచర్ మస్ట్ బి ఇన్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అండ్ నాట్ ఇన్ బ్లాక్ ఆర్ క్యాపిటల్ ఆర్ డిస్జాయింటెడ్ లెటర్స్. అది ఫ్రెండ్స్. సో మీరైతే కర్సివ్ రైటింగ్లోనైతే రాయండి ఫ్రెండ్స్. మీ సిగ్నేచర్ అయితే చేయండి. తర్వాత అయితే మార్చుకోవచ్చు, సిగ్నేచర్ పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మీరు ఏదైనా సరే కర్సివ్లో అయితే సిగ్నేచర్ అనేది ఉంచుకోండి. సో సో ఇంకొక పాయింట్ చూసుకుంటే కనుక ఫ్రీ టైల్ ఓకే SC/STకి ఓన్లీ ఫర్ ఇదిగోండి ఫ్రెండ్స్. ఒకవేళ ఎగ్జామ్ పెట్టుకొని మీకు సెంటర్ అలాట్ అయిన తర్వాత మీకైతే ఇక్కడ ఫ్రీ స్లీపర్ క్లాస్లో అయితే మీకైతే ఉండదు ఫ్రెండ్స్. ఓన్లీ ఫర్ SC/ST వాళ్ళకైతే ఆన్ రిక్వెస్ట్. అది కూడా మీరు డైరెక్ట్గా హాల్ టికెట్ తీసుకొని ట్రైన్లో ఎక్కేద్దామంటే కుదరదు ఫ్రెండ్స్. మీరైతే హాల్ టికెట్ తీసుకొని స్టేషన్లోకి వెళ్తే మీ ఆధార్ కార్డు మీ వాళ్ళైతే కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారు, అవి ప్రొవైడ్ చేస్తే మీకైతే స్లీపర్ క్లాస్ అయితే మీకైతే రైల్వే వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్కి అయితే హాల్ టికెట్ తీసుకొని మీరైతే ట్రైన్లో అయితే ఫ్రీగా అయితే ట్రావెల్ అయితే చేయడానికి మీకైతే ఒక టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ టికెట్ తీసుకొని అయితే మీరైతే ట్రైన్లో నుంచి మీకు ఏ జోన్లో అప్లై చేశారో ఆ జోన్లో అయితే మీరైతే ఎగ్జామ్కి అయితే వెళ్ళొచ్చు. ఇది దాని గురించి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటా అది ఓన్లీ ఫర్ SC/ST ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుందాం ఫ్రెండ్స్. కొంచెం స్క్రాల్ డౌన్ చేద్దాం. ఒకవేళ మీకు ఏదన్నా ఆన్లైన్ అప్లికేషన్స్లో కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది కదా హెల్ప్ లైన్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ఎనీ క్వెరీస్ ఇన్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో మీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి ఉంది కదా, ఈ ఈమెయిల్ ఐడి కనుక మీరు కనుక మెయిల్ చేస్తే సార్ ఇలా నాది ఓపెన్ అవ్వట్లేదు టెక్నికల్ ఇష్యూ అంటే వాళ్ళైతే మీకైతే హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. సో మ్యాక్సిమం అయితే ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్లో ఏమన్నా ఉంటే మీ వైఫై ప్రాబ్లము లేకపోతే స్లో అవ్వటము సర్వరు లోడింగ్ ఇష్యూ తప్ప మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఫ్రెండ్స్. 100%. ఇన్ కేస్ ఏదన్నా రేర్గా ఉంటే అప్పుడు మాత్రమే ఈ రెండింటికైతే మీరైతే హెల్ప్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో వేకెన్సీస్ చూసుకున్నాం కదా, అరౌండ్ 4,900 అలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే మే ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అంటే ఈ పోస్టులు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు అని అయితే ఇక్కడైతే వాళ్ళైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేశారు. సో ఇంకా కొంచెం మనం స్క్రాల్ డౌన్ చేసుకుంటే అండ్ ఓకే 22 నేషనల్ ఖచ్చితంగా ఫ్రెండ్స్. సో ఇక్కడ పక్కాగా ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు కనుక చూసుకుంటే నాకు తెలిసి ఇది నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి నేషనాలిటీ కనుక మీరు చూసుకుంటే మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. నేను ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే మీరు ఇంక కొన్ని బిఫోర్ నోటిఫికేషన్లో చూస్తే మస్ట్ బి సిటిజన్ ఆఫ్ నేపాల్ ఆర్ భూటాన్ ఆర్ ఫ్రమ్ సమ్ కంట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్, ఎనీ అదర్. కానీ ఈ పర్టికులర్ RPFకి మాత్రం ఖచ్చితంగా మన ఇండియన్స్ని మాత్రమే రిక్రూట్ చేస్తారు ఫ్రెండ్స్. అది దీనికి ఉన్న అయితే స్పెషాలిటీ అంటే మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఇంకేమైనా ఉంటే మనకి ఇచ్చేవాళ్ళే, కానీ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు నోటిఫికేషన్లో. మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇచ్చారు. సో మనం కొంచెం వీడియో లాంగ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సో కొంచెం అయితే చెప్పుకుందాం. సో SC/ST వాళ్ళకైతే 5 years,
ఏజ్ రిలాక్సేషన్ అయితే SC/ST 5 ఇయర్స్, అలాగే ఓబీసీ 3 ఇయర్స్. ఇవి యాజ్ యూజువల్ ఫ్రెండ్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎవరికి ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకుని అయితే ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. సో వాళ్ళకి ఒకవేళ ఏజ్ లేకపోతే ఇంకా ప్లస్ అయితే 5 ఇయర్స్ అలా 3 ఇయర్స్ అయితే మనం అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ లోవర్ ఏజ్ లిమిట్. సో ఇక్కడ చూసుకుంటే 28 అని ఉన్నది కదా, అంటే SC/ST వాళ్ళకి 28+5, ఓబీసీ వాళ్ళకి అయితే 28+3 అలా ఫ్రెండ్స్. అలా అయితే మీరైతే వీటన్నిటికైతే యాడ్ చేసుకోవచ్చు. ఒక్కసారి స్క్రీన్ అయితే మీరైతే ఒకసారి పాజ్ చేసుకుని అయితే మీరైతే దీన్ని అయితే క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఏజ్ ఒకవేళ ఎక్కువ ఉంటే మాత్రమే ఫ్రెండ్స్, ఒకవేళ మీ ఏజ్ 20 to 28 లోపల ఉంటే మీరైతే పక్కాగా అసలు ఏ ప్రాబ్లం లేకుండా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అండ్ కొంచెం స్క్రాల్ డౌన్ చేసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఓకే చెప్పుకున్నాం, ఓకే డిగ్రీ ఆన్లైన్. ఇంకోటి ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వస్తే ఫ్రెండ్స్, అండ్ ఫీజు విషయానికి వస్తే ఇది ఫ్రెండ్స్ 500 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో SC/ST వాళ్ళకైతే 250 రూపీస్. సో 500 and 250 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఎగ్జామ్ ఒకవేళ రాసిన తర్వాత ఈ రీఫండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా రీఫండ్ అయితే ఉంటుంది, 100% రీఫండ్ ఫ్రెండ్స్. సో మీరు వచ్చిన అమౌంట్ అంతా అయితే మీకైతే ఎగ్జామ్ రాస్తేనే ఫ్రెండ్స్. సో మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే కాదు మీకు రీఫండ్ అవ్వవు. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే మీకు తర్వాత మీ డబ్బులు అనేది మీ అకౌంట్లోకి మళ్ళీ అయితే పడతాయి ఫ్రెండ్స్. అప్పుడు లేకపోతే పడవు ఫ్రెండ్స్. అండ్ ఇంకా కొంచెం కిందకి వెళ్తే ఫ్రెండ్స్, ఆల్ క్యాండిడేట్స్ మస్ట్ క్లియర్లీ ఓకే బ్యాంక్ డీటెయిల్స్ కనుక ఇస్తే మీకైతే మనీ అయితే పడిపోతుంది. నేనైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అయితే నేనైతే మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఓకే మ్యాక్సిమం అయిపోయినట్టే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఓకే, CBT ఓకే, అర్థమెటిక్ ఫ్రెండ్స్. ఇవ్వండి ఒకటి వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, ఎగ్జామ్ వచ్చేసరికి 90 minutes ఉంటుంది, 120 క్వశ్చన్స్ ఉంటాయి, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇదిగోండి 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో సిలబస్ చూసుకుంటే అర్థమెటిక్ 35 క్వశ్చన్స్ ఉంటాయి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 ఉంటుంది, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరైతే ఇక్కడ ఇవన్నీ స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు సో మీకు ఏమేమి కావాలో సిలబస్ అయితే మొత్తం అయితే ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. సో నెంబర్స్ కానీ అర్థమెటిక్లో ఫ్రాక్షన్స్, యావరేజెస్ ఇవి అన్నీ మీకైతే వీటిలో నుంచే క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది ఒక్కటి చెప్పి నేనైతే క్లోజ్ చేస్తాను. సో లాస్ట్గా చూసుకుంటే ఫ్రెండ్స్, సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్కి వచ్చేసరికి ఫ్రెండ్స్ రన్నింగ్ అని చెప్పాను కదా. ఒకవేళ మీరు ఫస్ట్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయినట్లయితే సెకండ్ PET టెస్ట్ అన్నాను కదా, హైట్ చెస్ట్ మెన్స్కి అయితే అలాగే రన్నింగ్ ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇదిగోండి ఫ్రెండ్స్, సో సబ్ ఇన్స్పెక్టర్ మెయిల్కి వచ్చేసరికి రన్నింగ్ వచ్చేసరికి 600 meters రన్నింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. 6 minutes 30 secondsలో కొట్టేయాలి. 1 second కానీ 2 seconds కానీ లేట్ అయినా కానీ వాళ్ళైతే తీసుకోరు ఫ్రెండ్స్. సో టైమింగ్ అనేది ఇచ్చారు. ఒకవేళ ఫీమేల్ అయితే కానీ 800 meters వాళ్ళకైతే 4 minutesలో అయితే మీరైతే రన్నింగ్ అయితే చేయాలి. అలాగే లాంగ్ జంప్ 9 feet ఉంటుంది, హై జంప్ వచ్చేసరికి 3 feet ఉంటుంది. సో హై జంప్ వచ్చేసరికి మన స్టేట్ పోలీస్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఓన్లీ సెంట్రల్ పోలీస్కే ఉంటుంది. సో ఇది కూడా మీరైతే ప్రాక్టీస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్, SC/ST 160 మినిమం ఎక్స్పెన్షన్ ఉండాలి, 152 ఫర్ మినిమం ఎక్స్పెన్షన్ ఫర్ మేల్ అయితే ఉండాలి. ఫర్ ఫీమేల్ SC/ST ఫర్ ఇది హైట్ ఫ్రెండ్స్. హైట్ వచ్చేసరికి చాలా తక్కువ ఫ్రెండ్స్. అదే మనకి వేరే హైట్ చూసుకుంటే కనుక 168 169 centimeters ఉంటాయి. కానీ RPF ఎగ్జామ్లో ఇదే చాలా చాలా
ప్లస్ పాయింట్ ఫ్రెండ్స్ అందరికి 160 సెంటీమీటర్స్ ఉంటే చాలు హైట్. మ్యాక్సిమం చాలా మంది వచ్చేస్తారు ఫ్రెండ్స్ ఈ హైట్ లోకి. సో ఇదే చాలా చాలా మంచి అడ్వాంటేజ్ ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ లో అయితే. సో ఇదైతే 152 ఫర్ ఫీమేల్ ఫ్రెండ్స్. సో ఓబీసీకి అయితే 165, అదే ఓబీసీ ఆర్ యూఆర్కి అయితే ఫీమేల్కి అయితే 157. అలాగే చెస్ట్ వచ్చేసరికి వీళ్ళకైతే యూఆర్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ మేల్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ మేల్స్ కి మాత్రమే ఉంటుంది చెస్ట్ ఎక్స్పాన్షన్. 80-85 ఉండాలి, 76.2 81.5 అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో మ్యాక్సిమం నోటిఫికేషన్ గురించి అయితే ఇది ఫ్రెండ్స్. సో ఒకవేళ మీకు ఇది కూడా స్క్రీన్ షాట్ కావాలి అనుకుంటే మాత్రం మీరైతే ఈ పార్ట్ వరకు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకొని అయితే మీరైతే ఉంచుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే మీకైతే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఈ బాక్స్లో అయితే. సో ఓకే ఫ్రెండ్స్, నోటిఫికేషన్ గురించి అయితే కొంచెం బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేసుకోవాలని అయితే నేనైతే మీకైతే చేస్తాను ఫ్రెండ్స్. ఈ లోపు అయితే చిన్న ఒక షార్ట్ ర్యాపిడ్ అప్డేట్ అయితే మనం అయితే చెప్పుకుందాం ఫ్రెండ్స్. సో మనం లేటెస్ట్ ఫ్రెండ్స్ సో లేటెస్ట్గా మనకైతే ర్యాపిడ్ అప్డేట్ చూసుకుంటే కనుక లాస్ట్ మంత్లో మనకైతే మార్చ్లో కనుక చూసుకుంటే MV రూయన్ అనే ఒక షిప్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మనం మామూలుగా పంపిస్తాం కదా మెరైన్లో నుంచి. సో ఇంటర్నేషనల్ వాటర్స్లో నుంచి అయితే మనం అయితే ట్రాన్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అయితే మనం అయితే చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో మామూలుగా అయితే ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ అంటే క్లోజ్డ్, ఒకటి వచ్చేసి ఎకానమీ ఫ్రెండ్స్. ఎకానమీలో 2 టైప్స్. ఎకానమీలో ఒకటి వచ్చేసరికి క్లోజ్డ్ ఎకానమీ, ఇంకోటి వచ్చేసరికి ఓపెన్ ఎకానమీ. సో క్లోజ్డ్ ఎకానమీ అంటే ఒక కంట్రీ కనుక ఉంటే ఆ కంట్రీకి ఇంపోర్ట్స్ కంట్రీకి రావు, ఆ కంట్రీ నుంచి ఏమి బయటికి వేరే దేశానికి పంపించదు. సో దాన్ని వచ్చేసరికి క్లోజ్డ్ ఎకానమీ అని అంటాం. సో ఓపెన్ ఎకానమీ అంటే ఏంటి అంటే ఆ కంట్రీ తాను తయారు చేసిన వస్తువుల్ని వేరే దేశానికి పంపిస్తే దాన్ని ఓపెన్ ఎకానమీ అని అంటాం. అలాగే వేరే కంట్రీ నుంచి మనకి ఇంపోర్ట్ మనం అప్పుడప్పుడు అంటాం కదా ఇంపోర్ట్ వాచా, ఇంపోర్ట్ మొబైలా అనుకుంటూ ఉంటాం కదా. సో అది వేరే దేశం నుంచి మన దేశంకి వస్తే దాన్ని ఇంపోర్ట్స్ అంటాం, మన దేశం నుంచి బయటకు వెళ్తే దాన్ని ఎక్స్పోర్ట్స్ అంటాం. సో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఒక దేశానికి రెండు గనక ఇలాంటి సంబంధాలు ఉంటే దాన్ని ఓపెన్ ఎకానమీ అంటాం. సో మ్యాక్సిమం ఇది ఫ్రెండ్స్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్. సో అలాగే ఒక దేశం నుంచి సో ఒక MV రూయన్ ఫ్రెండ్స్. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్ అనే మనం అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మన రీసెంట్ 2024లో జరిగిన ఇన్సిడెంట్ ఫ్రెండ్స్. ఇదైతే మనం అయితే క్వశ్చన్స్ లో అయితే మనమైతే రాబోయే ఎగ్జామ్స్ లో అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో MV రూయన్ ఫ్రెండ్స్. సో ఈ షిప్ అయితే పైరేట్స్ అయితే హైజాక్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఈ షిప్ లో వచ్చేసరికి $1 బిలియన్ అయితే సంబంధించిన ఆస్తులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో దగ్గరగా. సో ఈ షిప్ అయితే లాస్ట్ ఇయర్ 2023లో డిసెంబర్లో అయితే పైరేట్స్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. సో సముద్రపు దొంగలు. సో అందుకే మనం సినిమాలో చూసుకుంటే పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ మనం బాగా ఫేమస్ కదా ఫ్రెండ్స్, చూస్తూ ఉంటాం. సో అలాంటి వాళ్ళు ఉన్నారా అని అంటే ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా. సో అదే ఇప్పుడైతే మనకైతే చెప్పుకోబోతుంది. సో ఈ షిప్ ని ఈ MV రూయన్ అనే షిప్ మాల్టా బేస్డ్ ఫ్రెండ్స్. సో మాల్టాకి చెందిన ఒక షిప్ ఫ్రెండ్స్. సో ఈ షిప్ లో $1 బిలియన్ యొక్క ఆస్తి విలువ కలిగే ఆస్తి అయితే ఉంది. సో ఈ షిప్ ని ఈ పైరేట్స్ అనే వాళ్ళు అయితే సో మాక్సిమం అఫీషియల్ గా కానీ చూసుకుంటే మనకి న్యూస్ లో కానీ చూసుకుంటే సొమాలియన్ పైరేట్స్ అని అయితే మనకైతే ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళైతే ఈ షిప్ అయితే హైజాక్ చేశారని అయితే ఉంది ఫ్రెండ్స్. సో హైజాక్ అయితే చేశారు ఫ్రెండ్స్ డిసెంబర్ 2023లో అయితే చేశారు. సో మార్చ్ లో అయితే ఇలా చేశారు అని అయితే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది.
సో చేసిన వెంటనే మాల్టా గవర్నమెంట్ అయితే ఇండియన్ గవర్నమెంట్ అయితే హెల్ప్ అయితే అడిగింది ఫ్రెండ్స్. సో మా షిప్ ఇలా అయితే హైజాక్ చేయబడింది, సో మీరు ఏమన్నా హెల్ప్ మాకైతే చేయండి, సో ఇలా 1 బిలియన్ ఆస్తి అయితే ఉంది, సో మీరైతే దీన్ని రెక్టిఫై చేయగలరు అని అయితే మన ఇండియన్ గవర్నమెంట్కి అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. సో మన ఇండియన్ గవర్నమెంట్ అయితే దీన్ని టేకప్ చేయడానికి అయితే ఒక 40 hour ఆపరేషన్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. సో మనం ఇదైతే కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఒక 40 hour ఆపరేషన్ అయితే టేకప్ చేసింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే ఏం చేసిందంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఒక స్టీరింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ ట్రాకింగ్లో అయితే ఫస్ట్ అయితే ట్రాకింగ్లో అయితే ఉంచింది ఫ్రెండ్స్. సో షిప్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, సో ఫస్ట్ అయితే ఈ స్టెప్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో సెకండ్ స్టెప్ అయితే అన్మాన్డ్ డ్రోన్ అంటే తెలుసు కదా ఫ్రెండ్స్. అన్మాన్డ్ డ్రోన్ అంటే అందులో మనుషులు ఎవరు లేకుండా డ్రోన్ మాత్రమే షిప్ దగ్గరికి పంపించి కెమెరాస్ ద్వారా చూడటం ఫ్రెండ్స్. సో థర్డ్ ఒకటైతే వాళ్ళైతే ఫైర్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ చూసుకుంటే సో మామూలుగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇందులో 17 మెంబర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ 17 మెంబర్స్ మయన్మార్కి ఈ 17 మెంబర్స్ అనేది క్రూ ఫ్రెండ్స్. సో ఈ క్రూ ఎవరంటే ఇంతకు ముందు షిప్ నడిపేవాళ్ళు, షిప్ గురించి అంతా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో షిప్ నడిపే వాళ్ళు ఉంటారు, షిప్ నడిపే వాళ్ళు మనం నేమ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. సో నాకైతే ఇప్పుడైతే గుర్తు రావట్లేదు. సో షిప్ నడిపే వాళ్ళని అయితే ఒక పేరు ఉంటుంది. సో అంతా మెయింటెనెన్స్ చూసుకునే వాళ్ళు, కూడా వంట చేసే వాళ్ళు కానీ, సో మొత్తం కలిపి 17 మెంబర్స్ అయితే ఇందులో ఉన్నారు. సో వీళ్ళందరిని అయితే అక్కడైతే బంధించారు ఫ్రెండ్స్. వీళ్ళైతే మొత్తం కలిపి అఫీషియల్గా ఇదైతే తెలుసుకున్నారు. అలాగే 35 పైరేట్స్ అయితే ఉన్నారు. ఈ 35 పైరేట్స్ హైజాక్ అయితే చేశారు ఈ షిప్ని అయితే తెలుసుకున్నారు ఫ్రెండ్స్. సో ఆ తర్వాత ఐఎన్ఎస్ కోల్కతా అయితే మనకైతే ముందుకు వచ్చింది ఫ్రెండ్స్. సో హెల్ప్ అయితే చేయడానికి ఐఎన్ఎస్ కోల్కతా ఇందులో మెయిన్ పాత్ర అయితే పోషించింది ఫ్రెండ్స్. సో ఈ షిప్ని కాపాడటానికి అయితే సో ఇందాకైతే మనం అయితే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఒక ట్రాకింగ్ లో ఉంచిందని. ఇది సర్వేలెన్స్ అని కూడా ఉంటాం కదా ఫ్రెండ్స్. సో సర్వేలెన్స్, సో ఇక్కడ వచ్చేసరికి ట్రాకింగ్ లో పెట్టినప్పుడు HALE అయితే యూజ్ చేసింది ఫ్రెండ్స్. సో హై ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అయితే యూజ్ అయితే చేసింది. సో పొజిషన్ అయితే కనుక్కోవడానికి. సో ఫైనల్ గా అయితే ఈ షిప్ తెలుసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఫైనల్ గా షిప్ యొక్క స్టీరింగ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, మనకు రౌండ్ గా ఉంటుంది కదా, ఈ రౌండ్ గా ఉండేదాన్ని తిప్పుతారు కదా అటు ఇటు డైరెక్షన్స్. సో దాన్ని అయితే మాత్రం బ్లాక్ అయితే చేసేసింది ఫ్రెండ్స్ మన ఐఎన్ఎస్ కోల్కతా అయితే ఈ షిప్ అయితే ఈ స్టీరింగ్ అయితే బ్లాక్ అయితే చేసింది. సో మన వాళ్ళు అయితే దీన్ని అయితే ఇక ఆపేశారు ఫ్రెండ్స్. సో ఆగిపోమన్నారు, ఇంకా పైరేట్స్ అయితే మీరైతే స్టాప్ చేయండి అని అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసింది వాళ్ళకి. సో ఆ తర్వాత ఫైనల్ గా అయితే ఈ 17 మెంబర్స్ ని కాపాడగలిగారు వితౌట్ ఎనీ ఇంజరీస్. వాళ్ళకి ఏమీ కాకుండా ఈ 17 మెంబర్స్ ని కాపాడారు. అలాగే ఈ 35 పైరేట్స్ అనేది అయితే వాళ్ళైతే పట్టుకోవటం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో మన ఇండియన్ గవర్నమెంట్, సో ఇది వచ్చేసరికి సో ఇండియన్ గవర్నమెంట్ ఫ్రెండ్స్. సో ఇండియన్ నవల్ ప్లస్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఈ ఆపరేషన్ 40 hour ఆపరేషన్ అయితే టేకప్ చేసింది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. సో మీకు ఏదన్నా అడగాలి అంటే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో కానీ ఏమన్నా ఇంపార్టెంట్ ఏదన్నా ఉంది అంటే ఇది మాత్రం అడిగే ఛాన్స్ అయితే మనకైతే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. సో టాపిక్ కనుక నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో అయితే నేనైతే మీ ముందుకైతే నేను మంచి ఇన్ఫర్మేషన్తో, ర్యాపిడ్ అప్డేట్తో కానీ, మంచి నోటిఫికేషన్తో కానీ, అప్లికేషన్ ఫామ్తో కానీ నేనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. సో జై హింద్ అండ్ అలాగే సెల్యూట్ టు ఇండియన్ గవర్నమెంట్.